Children, all of you be silent. First, I would like to invite our chief guest, the Regional Transport Authority Officer, Sri Srinivas Garu. Sir, I would like to invite you onto the stage, sir. Clap, we happily clap, welcome clap. to you on the stage. Everyone, give a big applause. Students. Transport Office in India acts as the primary regulatory body for road transport. It is responsible for vehicle registration, issuing driving licenses, etc. They facilitate commerce by issuing commercial permits, conducting vehicle fitness checks, and collecting motor vehicle taxes, etc. Because of this department only today, whatever bikes and cars we are driving safely because of their instructions and some suggestions only. So we are very thankful to the Regional Transport Authority, sir. We welcome you, sir. And a badge will be presented. About a social activist. He was born in Jallapalli village. Sir did many social activities right from his childhood. He did many great social activities like donating amount for the dead person's families and as well as arrangement of financial help for the poor marriage, getting brides, and as well as some donating some marriage items to the bride also, and as well as helping the poor merit students. He is none other than a social activist, Mr. Mohammad Abdul Hakim Garu. Sir, please come on to the dais. మీరందరూ స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు క్లాప్స్ కొడితే మీ అందరికీ ఎంత హ్యాపీగా ఉంటుందో, సార్ వాళ్ళు మన స్కూల్కి ప్రత్యేకంగా ఇన్వైట్ చేశాము, వచ్చారు కాబట్టి మీరు కూడా చప్పట్లతో అభినందించాలి. Sir has received a global award and also received honorable doctorate award recently. 2 months ago, sir has received doctorate award also. Every student also, as well as for every human being. Everyone be silent. Teachers, please control the students from this side. Sri Hanumantrao Garu will give a message to all of you. Please listen to the message. మా పాఠశాల తరపున నమస్కారం తెలుపుచున్నాం. మరి ఇక్కడ 2003లో స్థాపించబడి దినదినాభివృద్ధి తల్లిదండ్రుల ఆదరణతో ముందుకు వెళ్తున్న సంస్థ శ్రీ వివేకానంద పాఠశాల. మాకు తల్లిదండ్రులే దైవముతో సమానం. మీ ద్వారానే మేము మా మీద అంత నమ్మకం ఉంచి మీ పిల్లల యొక్క అభివృద్ధిలో బాగుపరచడానికి అవకాశం ఇచ్చారు. వివేకానంద పాఠశాల ఒక మోరల్ వాల్యూస్తో, అంటే చదువు ఒకటే కాదు, బాబు ఎలా ఉండాలి, జీవితంలో కష్ట సుఖాలు ఏ విధంగా అనుభవించాలి, కష్టాన్ని అనుభవించాలి, సుఖాన్ని అనుభవించాలి, జీవితం సార్థకత చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. మార్కులు ఒకటే జీవితం అనేది కాదు. వివేకానంద పాఠశాలలో చదువుకున్నటువంటి విద్యార్థి ఎక్కడైనా ఎండనక వాననక బతకగలుగుతాడు, ఇది గ్యారంటీ. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మా పాఠశాలలో చదివినటువంటి పిల్లలందరూ కూడా మంచి స్థాయిలో ఉన్నారు. నాకు నేనుగా చెప్పాలంటే తండ్రికి చదువు చెప్తున్నా, కొడుక్కి చదువు చెప్తున్నా, మనవడు మనవరాలకు కూడా చదువు చెప్తున్నా. 33 సంవత్సరాలు అవుతుంది. మరి ఆ విధంగా ఒక గౌరవభావం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలనేది
జరుపుతూ ఉంటాం మనం. మరి ఇక్కడే చూడండి ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారు. అది ఇంపార్టెంట్. ఇక్కడ ఈరోజు ఆడపిల్లలు చదివించాలంటే భయపడుతున్నారు, కానీ మా పాఠశాలలో మా మీద వదిలిపెట్టి వెళ్ళిపోతారు. సార్ మీరున్నారు చాలు మాకు, అంతే. దట్ ఈజ్ ఇంపార్టెంట్. మళ్ళా నేను సగర్వంగా చెప్తున్నాను మన సార్ దగ్గర, సార్ మా మేనేజ్మెంట్ రోజు విడిసి రోజు కానీ 2 రోజులకు ఒకసారి కానీ బస్సులో స్వయంగా మేమే వెళ్తాం సార్. బస్సులో అమ్మ వచ్చానా లేదా, మీ ఊరికి వస్తున్నానా లేదా అమ్మ అంటే సార్కి కూడా తెలవాలి, సారే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కాబట్టి. అదేవిధంగా ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే మార్కులు అని నేనైతే ఇబ్బంది పెట్టను, మీరు కూడా ఇబ్బంది పెట్టద్దనే చెప్తాను. నేనైతే 70% మార్కులు వస్తే ఆ పిల్లాడు బాగా బాగుపడతాడు. 100కు 99, 1 మార్క్ ఎందుకు రాలేదు, అర మార్క్ ఎందుకు రాలేదు, దయచేసి ఒత్తిడి పెట్టమాకండి. నేను చెప్పే సలహా ఇది. నీ పిల్లాడు బాగుపడ్డాడా లేదా, నీ పిల్లాడు యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంది, సెల్ ఫోన్ కొంచెం పక్కన పెడితే మీ పిల్లాడు తప్పకుండా బాగుపడతాడు. అదే ముఖ్యంగా గమనించవలసిన విషయం. ఇంకోటి చెప్తా, వివేకానంద పాఠశాల మరి ఎట్లా ఉండాలి, ఏ విధంగా మేము కృషి చేస్తామంటే చిన్న పోయం చెప్పి ముగిస్తాను. ఎందుకంటే మన వేదంగా ఉండాలి, ఎట్లా ఉండాలి, ఏ విధంగా పోవాలి. బండన భీముడు ఆర్తజన బాంధవుడు ఉజ్వల బాణతోనా కోదండ కళా ప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవము ఇక లేదనచున్ గడగట్టి డాండ డడాండ డాండా డాండ డడాండ డాండా నినదమ్ములు అజాండము నిండా చాటదన్ దాసరథి కరుణా పయోనిధి దీనిలో ఎంతో భావం ఇమిడి ఉన్నది. నాకైనా ఎవరికైనా మీ చప్పట్లే ఆనందదాయకం. ఇట్లా కూర్చుంటే కాలేదు, నేను కావచ్చు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఒక ప్రోద్బలం రావాలి, ప్రోత్సాహం రావాలి. అది ఇంపార్టెంట్. ఇక్కడ ఏముంది మరి, శత్రువులకు భయంకరుడు, ప్రేమ కలిగిన వాడికి ప్రేమ చూపేటువంటి వాడు రాముడు. ఆ రాముని గురించి మదించిన ఏనుగునెక్కి చాటుతా అన్నాడు దాసరథి కరుణా పయోనిధి. ఎస్, ఇక్కడ కూడా మా దగ్గర చదువుకున్న 10 విద్యార్థులందరూ కూడా హనుమంతరావు సారు 10 సారు ఇలా ఉంటారు, మేమే మార్గదర్శనం అని చెప్పి చాడతారని చెప్పేసి బల్ల గుద్ది మరీ చెప్తున్నారు. ఎక్కడ పోయినా సగర్వంగా చెప్పగలుగుతారు, గ్యారంటీ చెప్పగలుగుతారు. జీవితంలో కష్టపడతారు, సుఖానైనా భరిస్తారు, కష్టానైనా భరిస్తారు, జీవితాన్ని ఎదురెళ్తారు. ఇది మేము నేర్పుతున్నటువంటిది ఏంటి అని అంటే ఇది. మేము నేర్పుతుంది ఏంటంటే ఇది, అంతే. మార్కులు కాదు ఇక్కడ. జీవితం ఇంపార్టెంట్. జీవితంలో బాగుపడాలి, జీవితంలో ముందుకు రావాలి. కాబట్టి ఈ విధంగా 10 నిత్యం మాకు ఆదరిస్తున్నటువంటి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి తల్లిదండ్రులకు పాదాభివందనం. ఒక మాటమే లేదు, 100% శిరస్సు వచ్చి నమస్కారం చేస్తా. కాబట్టి మీరు కూడా చెప్పాలి, ఇలా వెళ్ళాలి, ఈ పాఠశాలకు వెళ్ళండి, ఇలా గురువులు ఉన్నారు, ఈ గురువు ఈ మార్గదర్శకత్వంలో పోతారు, ఈ గురువులు ఈ విధంగా ముందుకు పోతారని చెప్పేసి ఆ విధంగా మీరే మాకెవరు క్యాన్వస్ ఏం చేయమో ఒకసారి వస్తాం అంతే. ఫోన్ ద్వారా ప్రచారం అంతమటికి మీకు తెలుసు ఎలా ఉంటుంది. పాఠశాలలో కొన్ని తప్పులు ఉంటాయి. మేమేమి అన్ని చూడలేము కాబట్టి ఏదైతే తెలియజేస్తే మరొకసారి తప్పు జరగకుండా ముందుకు వెళుతూ ఉంటాము. ఈ విధంగా మమ్మల్ని ఆదరిస్తున్నట్టు మీ అందరికీ కూడా అభినందనీయం. మరి అదేవిధంగా ఇక్కడ ఎంతో సమయాన్ని వెచ్చించి మన కోసం వచ్చారు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు. ఈరోజు మనం చూస్తున్నాం రోడ్లు భద్రతా విషయంలో ఎంత ఇబ్బంది ఎదుర్కొంటున్నాం అనేది. అవన్నీ కూడా సార్ గారు వివరిస్తారు. ఇక హకీం గారి గురించి చెప్పనవసరం లేదు. ఏ విధంగా తల్లిదండ్రులైనటువంటి మీరు పిల్లలు ఏ విధంగా పంపించారో ఒకప్పుడు ఆయన కూడా మా పాఠశాలకి ఒక పేరెంటే. నమస్కారం సార్ కూడా వాళ్ళ పిల్లలకు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పసిస్తారు నేను అందరం కూడా చదువు చెప్పాం. మరి ఈరోజు ఆయన కూడా మరి ఈరోజు ₹1 ఇవ్వాలి అంటే వెనక ముందు ఆడతాం, కానీ సార్ అక్కడ ఏం లేదు. మరి జేబులో డబ్బులు వేసుకొస్తారు, ఆ ఇబ్బంది చూస్తాడు, డబ్బులు తీస్తాడు. అది ₹1, ₹2, ₹3 ఏముండదు, ఇక డబ్బులు తీసేసి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అటువంటి తత్వం అనేది నేర్చుకోవాలి, అటువంటి సేవాభావం అనేది నేర్చుకోవాలి.
అటువంటి భావంతో మనం ముందుకు వెళుతూ ఉంటే ఎవరు చూడవసరం పైన మనం చూస్తూ ఉంటాడు నిజంగా చేస్తున్నాడా లేదా అని. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి మీ అందరికీ కూడా మరొకసారి శ్రీ వివేకానంద పాఠశాల తరపున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై వివేకానంద. Thank you, sir. Next, I would like to invite our Srinivas sir for delivering. Sir. Next, I would like to invite Hakim sir to give his valuable message for our students as well as parents. నాకు విద్య బోధించిన గురుగారికి పాదాభివందనాలు చెప్తున్నాను. వివేకానంద ఈ స్కూల్ హెడ్ మాస్టర్ గారి మరియు ఉపాధ్యాయ బృందాలకు, విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ పేరు పేరున నమస్సుమాంజలి. ముఖ్యంగా ఎన్నో పనులు, ఎన్నో పనులు, ఎంతో బిజీగా ఉండి వివేకానంద యాజమాన్యం ఇన్వైట్ చేయగానే మన ఆర్టీఏ బోధన శ్రీనివాస్ గారు వారి అమూల్యమైన సమయాన్ని కేటాయించి వారికి చాలా చాలా ధన్యవాదాలు సార్. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. పిల్లల పండుగ వాతావరణంలో నేను కూడా సంతృప్తిగా ఆనందిస్తున్నాను. మసీదు, గుడి, ఈ పవిత్రమైన పదాల్లో ముఖ్యమైనది బడి. బడి లేనిదే వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళకు మనోభావాలు, వాళ్ళు నడక, చదువు లేనిది మరి వాళ్ళ జీవితమే వృధా. మీరు చాలా అదృష్టవంతులు, మంచి స్కూల్లో చదువుతున్నారు. ఎందుకంటే నా పిల్లలు కూడా వీళ్ళ చేతులనే చదివి పెద్దగా పెద్దోడు ఇంజనీర్గా ఉన్నాడు. చిన్న బాబు చేతుల్లో మీరు చదువుతున్నందుకు చాలా ధన్యవాదాలు. మీ పిల్లలకు ఇలాంటి స్కూల్స్లో చదివించి ఉపాధ్యాయులే బాధ్యతలు కాకుండా పేరెంట్స్ బాధ్యతలు కూడా ఉంటాయి. పిల్లలు ఏ విధంగా చదువుతున్నారో, ఎక్కడి వరకు చదువుతున్నారో, వాళ్ళ విద్యాభ్యాసం ఏంటిది, వాళ్ళ తెలివితేటలు ఏంటిది, మీరు కూడా ప్రతి వారానికి ఒకసారి గమనిస్తూ నెలకు ఒకసారి మీ స్కూల్స్కి వచ్చి టీచర్స్తో మీ అబ్బాయిల విషయం, అమ్మాయిల విషయం కూడా కనుక్కుంటే చాలా బాగుంటుంది నా అభిప్రాయం. పిల్లలు చదువులో ముఖ్యం కాదు, వాళ్ళకు క్రీడలు కూడా చాలా ముఖ్యం. వాళ్ళు క్రీడల్లో ఎవడైతే ఆనందంగా పాల్గొంటాడో ఆడు చదువులో కూడా చాలా ఫస్ట్గా ఉంటాడు. ఎందుకంటే అతని యాక్టివిటీస్, అతని బ్రెయిన్ ఫిజికల్లీగా ఎంత యాక్టివ్గా ఉంటుందో తర్వాత చదువు మీద కూడా అంతే యాక్టివ్ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళకు నువ్వు చదువు అని 24 గంటలు వాళ్ళకు పేరు చేసే బదులు ఒక 2 గంటలు ఆడుకోరా అని చెప్పాలి. ఉపాధ్యాయులు కూడా వాళ్ళకు, మాకైతే ఒక డ్రిల్ పీరియడ్ ఉంటుంటే అలాంటి డ్రిల్ పీరియడ్లో వాళ్ళకు మంచి ఆట పోటీలు, ఇప్పుడైతే ప్రతి జాబ్లో కాంపిటీషన్స్ ఉన్నాయి, హై జంప్, లాంగ్ జంప్, రన్నింగ్, అలాంటి అంటే పరిస్థితిని చూసి వాళ్ళు చాలా గమనించాల్సింది.
పిల్లలు 10th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ వాళ్ళకు ఒకటి విషయం అడుగుతున్నాను. మీ జీవితంలో అసలైన హీరో ఎవరో సమాధానం చెప్పగలుగుతారా? గట్టిగా చెప్పాలి. నాన్న. యు ఆర్ రైట్. నాన్న లాంటి హీరో మీకు ఎక్కడ దొరకదు. ఈ జన్మలో చాలా ముఖ్యమైనది బంధం అమ్మ నాన్న. ఆడు పొద్దున్న సాయంత్రం ఎక్కడ కష్టపడతాడో ఏం కష్టపడతాడో కానీ మీరు నాన్న ఒక రూపాయి ఏమనగానే ఏమనకుండా జేబులోంచి ఒక రూపాయి తీసేచ్చే ఒకే ఒక మహానువాడు మీ నాన్న. పరిస్థితి ఎట్లా ఉన్నవాడు ఎప్పుడు కూడా ఒక విషయం యాదించుకోండి, పేదరికం అనేది పిల్లల చదువుకు అడ్డం రాదు. మీరు కొన్ని రోజులు మాకు పిల్లలు లేరు అనుకుంటా ఒకవేళ విడిచిపెడితే వాళ్ళ భవిష్యత్తు చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు నేను కొన్ని పర్ఫార్మెన్స్ చూశాను, దాంట్లో భరతనాట్యం చాలా మంచిగా ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయిలో ఉత్సాహం ఏదైతే ఆమె డ్యాన్స్ చేస్తుందో కేవలం ఆమె దృష్టి ఆమె మైండ్ మొత్తం ఆమె డ్యాన్స్ మీద ఉంది. కనీసం 4-5 రూపాయలు ఆమె డ్యాన్స్ చేసింది, చాలా మంచిగా చేసింది. ఇది వాళ్ళ పేరెంట్స్ కృషి, మళ్ళీ విద్యార్థుల కృషి, మళ్ళీ వాళ్ళ ఉపాధ్యాయుల కృషి ఆమెకు అండగా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా మీరు చూసుకోండి, ఒకవేళ ఆమె తలుచుకుంటే మంచి జాబ్లో ఉంటుంది. ఆమెకు జాబ్ వచ్చినాక ఒకసారి నాకు యాద్ చేసుకుంటూ ఉంటుంది. కానీ ఈ మాట పక్క, ఎందుకంటే ఎప్పుడైతే భారతనాట్యం డ్యాన్స్ నేర్చుకుంటుందో ప్రతి క్రీడ ఆమెకు వెనుకాడదు, ప్రతి దాంట్లో ఆమె నేను ముందు ఉంటా ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో ఆమె సబ్ ఇన్స్పెక్టర్గా కావాలని ఒక పోలీస్, ఎందుకంటే ఆమె హైటు ఆమె యాక్టివిటీస్ మంచి యాక్టివిటీస్ ఉంది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంచిది వస్తుంది. మంచి తెలివి ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ కూడా కావచ్చు. అలాంటి విద్యార్థులు మనం ఉండాలి, చూడాలి. ముఖ్యంగా ఉపాధ్యాయులకు విన్నతి, కోరియోగ్రఫీ చేయించినప్పుడు మీరు ఎంతమందికి సెలెక్ట్ చేస్తున్నారో, ఎంతమంది దాంట్లో యాక్టివిటీస్గా డ్యాన్స్ చేస్తున్నారో అది గమనించాలి. ఏదో మేము కోరియోగ్రఫీ చేసినాం 10 మందికి స్టేజ్ మీద పెట్టేసినాం కాదు. స్టేజ్ మీద వచ్చినాక వాళ్ళ ధైర్యం కోల్పోకుండా వారు తన యాక్టివిటీస్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారో, వాళ్ళ డ్యాన్స్ చూసి వాళ్ళ పేరెంట్స్ ఎంత సంతోషపడుతున్నారో అది కూడా గమనించాలి. దాంట్లో ఫస్ట్ సెకండ్ బ్యాచ్లో చూశాను 14 మంది ఉన్నారు. దాంట్లో ఒక బ్యాచ్లో 13 మంది యాక్టివ్ ఉంటే ఒక అమ్మాయి యాక్టివ్ లేదు. సెకండ్ బ్యాచ్లో 12 మంది యాక్టివ్ ఉన్నారు, 2 యాక్టివ్ లేరు. వాళ్ళు ఉన్నారు, పేరుకి నిలబడుతున్నారు, అటు చూసి ఇటు చేయలేపిస్తారు, అట్లా కాదు. ప్రతి వాళ్ళు తమ స్థానాన్ని, అంటే నేను ఏం చేస్తున్నానో అదే చేయాలి, ఎదుట వారికి చూడకుండా. వాళ్ళు ఏదైతే పర్ఫార్మ్ ఇస్తున్నారో ఆ పర్ఫార్మ్ గట్టిగా చేసే వరకు మీ కోరియోగ్రఫీ వాళ్ళ గమనిస్తూ స్టేజ్ మీద పెడితే స్టేజ్ కూడా అందం, చూసేవాళ్ళకు కూడా ఆనందంగా ఉంటుందని మనవి చేస్తున్నాను. ఒకవేళ దీంట్లో తప్పుగా భావిస్తే నన్ను క్షమించాలి. ఎందుకంటే నేను ఒక పేదరికంతో పుట్టాను, నేను ఒక కూలీ కుటుంబం. మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. మాకు సుభాష్ సార్ అని మా గురువు ఉండే, స్కౌట్స్ గైడ్స్ అని మాకు మంచి ట్రైనింగ్ ఇచ్చారు, మంచి అనుభవం ఇచ్చారు. ప్రజాసేవ కార్యక్రమాలు కూడా మాకు నేర్పించారు. ఈరోజు నేను సామాజిక సేవ చేస్తున్నానంటే నేను ఒక పేదరికం కుటుంబంలో పుట్టినందుకే. పేదరికం అనేది ఎలాంటిది ఉంటుందో అది ధనకిలకు తెలియదు. కూలీ చేసే కష్టం ఏమిటో మా కూలీలాగే తెలుసునే కాబట్టి నేను ఒక కూలీ బిడ్డాను. ఎప్పుడైతే దేవుని దయ వలన నేను డబ్బు సంపాదిస్తాను, దాంట్లో దాదాపు 70% నేను బీదవాళ్ళకి పంచాలనుకుని పంచుతున్నాను. పల్లెలో ఒకసారి నాకే కన్నీళ్ళు వేసింది. మా గ్రామంలో ఉన్న ఒక ఎస్టీ అమ్మాయి 11 years అకస్మాత్తుగా చచ్చిపోతే అంత్యక్రియలకు పైసలు లేవు. మరి అక్కడ సర్పంచ్ వెంటనే నాకు ఫోన్ చేసిండు,
సార్ వాళ్ళ అంతకడే కూడా పైసలు లేవు, అమ్మాయిని చూసి ఏడుస్తుండ్రు అంటే నేను వెంటనే స్పందించి వాళ్ళకు ఎంత అవసరం ఉంటుందంటే వాళ్ళ మత ఆచారాలు ఉంటాయి. సార్ మాకు ఒక మేక కావాలి, మళ్ళీ మాకు దానికి ఇది కావాలి, మనకు అవి కావాలి అంటే దాదాపు 15,000 దాకా ఖర్చు అవుతుందంటే నేను వెంటనే ఇచ్చాను. అంటే నేను ఇచ్చానని గర్వం లేదు, కానీ వాళ్ళ బాధ చూసి నాకు చాలా బాధ అనిపించింది. పేదరికంలో సచ్చినా బాధనే, బతికినా బాధనే. కనీసం చచ్చిపోతే శవం ఎవరు లేపుతారో ఎదురు చూస్తారు, బతికితే ఎవరు తిండి పెడతారో అని చూస్తారు. ఇలాంటి పరిస్థితులు మనకు రాకుండా ప్రతివాడు కష్టజీవులం కావాలి. మతం అనేది అందరికీ ఉంటుంది, మత ఆచారాలు అందరికీ ఉన్నాయి. మతం కేవలం మనం ఇంటి వరకే పెట్టి మనం సమాజంలో వచ్చినప్పుడు సమాజంలో కలవాలి. అందరు కలిసిమెలిసి ఉంటే ఆ సమాజం, ఆ ఊరు, ఆ మండల్, ఆ జిల్లా కూడా బాగుపడుతుంది. మీరు ఒక్కసారి పశువులకు గమనించండి. యజమాని ఇంట్లో వాళ్ళు కట్టిబడి ఉంటారు. ఎప్పుడైతే మేతకు బయటకు వెళ్తాయో ఒక మందలాగా కలిసి వెళ్తాయి. అంటే ఒక సమాజం ఏర్పరచుకొని వాళ్ళు ఒక విధంగా ఒక సమాజంలాగా వాళ్ళు కలిసి మేస్తాయి, కలిసి తిరుగుతాయి. కోతులకు గమనించండి మీరు. అరటి పండ్లు తీసుకుపోయి పడేయండి. ఒక కోతి లేకుండా చిన్న పిల్ల కూడా ఒక అరటి పండ్లు మూస్తే వేరే కోతి వచ్చి అది గుంజుకోదు. అదే కుక్కల్లో కొద్ది 2 మాంస కుక్కలు పడేస్తే 10 కుక్కలు కొట్లాడుకోరు. కుక్కల్లో ఉన్న మానవత్వం, కోతుల్లో ఉన్న మానవత్వంని గమనిస్తే మనం కోతి జాతికే చెందినాం కాబట్టి మనం కూడా మానవత్వంగా నేర్చుకొని అందరూ ఒక మానవంగా బతకాలని ఆశిస్తున్నాను. ఇట్టి అవకాశం ఇచ్చిన ఇటు యజమాని గారికి, మరి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీనివాస్ గారికి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. మరి ఎన్నో ఉత్సవాలు ఇటువంటి జరుపుకొని ఈ పాఠశాల జిల్లాలోనే మొదటి స్థాయిలో ఉండాలని ఆశిస్తూ నా ఉపన్యాసం ముగిస్తున్నాను.